శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పిన మరో మంచి మాట, అన్నము నిమిత్తమై కాదు ఆదర్శ నిమిత్తమై జీవించండి అంటారు. ఎంత అద్భుతమైన మాటో చూడండి. దీనికి భావాన్ని చూద్దాం. మానవుడు కేవలం ఆహారం కోసం, ధనం, ఉద్యోగం కోసం మాత్రమే జీవించకూడదు అని స్వామి ఎప్పుడూ చెబుతారు. తన జీవితం ఒక ఉన్నతమైన లక్ష్యాల వైపు అడుగులు వేయాలని, అప్పుడే ఆ మానవుణ్ణి ఎప్పటికీ గుర్తుంచుకునేటట్లుగా. ఉదాహరణ, గాంధీ అహింస తన ఆదర్శం. అబ్దుల్ కలాం గారు దేశభక్తి, వినయం, శాస్త్ర పరిశోధనల పట్ల విసుగు విరామం లేకుండా విజయాన్ని సాధించి ఆదర్శంగా నిలిచారు. స్వామి వివేకానంద మానవునికి ఆత్మవిశ్వాసం ఉండాలి, అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది అని రుజువు చేశారు. మదర్ తెరెస్సా సేవలో మైమర్చిన వ్యక్తి. మరి ప్రాపంచికంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి అంటే శ్రీరాముడు ధర్మం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి విజయాన్ని నిరూపించిన వ్యక్తి. శ్రీకృష్ణుడు శాస్త్రం ప్రకారంగా తన జీవనాన్ని నడిచి, అందరితో నడిపించి, ధర్మ సంస్థాపన కొరకు ఇంకా ఎక్కడ మనం మర్చిపోతామోనని భగవద్గీతను బోధించి ఆదర్శంగా నిలిచారు. రామకృష్ణ పరమహంస ఆత్మనే అన్వేషణ చేయాలి, అమ్మ శారదాంబను దర్శించిన జీవి ధన్యజీవి. శంకరాచార్యుల వారి గురించి చెప్పాలి అంటే వారే శంకరులు. ఎన్నో భాష్యాలు, స్తోత్రాలు రచించి అద్వైత సిద్ధాంతం గొప్పదనాన్ని తెలిపి ఆదర్శంగా నిలిచారు. రమణ మహర్షి నేను అని ప్రతి మానవుడు తెలుసుకోవాలి అని వారు తెలుసుకొని ఆదర్శంగా నిలిచారు. గౌతమ బుద్ధుడు నిర్వాణం అనేది తెలుసుకొని శాంతి గురించి తెలిపారు. మరి మన స్వామి ఇవి అన్నింటినీ ఆచరించి, అందరితో ఆచరింపజేసి, దేశ విదేశాలలో ఎంతోమంది ఆదర్శమూర్తులుగా తయారు చేశారు. ఇలా ఎంతోమంది మహనీయులు, ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది డాక్టర్సు, టీచర్సు, ఇంకా ఎంతోమంది ఎన్నో విధాలుగా మన దేశంలో పేరు ప్రఖ్యాతులుగాంచి ఉన్నారు. వారి అడుగుజాడలలో నడవడమే అన్నము నిమిత్తమై కాదు ఆదర్శం నిమిత్తమై జీవించడం. జై సాయిరామ్.